తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ సంబంధించి 2 లక్షల పైన కీలక ప్రకటన చేసింది అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. వివరాలు ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికిందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మెచ్చుకున్నారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధ్యతలను స్వీకరించి 48 గంటల్లోపే 2 గ్యారెంటీలు హామీ చేశాం. ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు కార్యాచరణ రూపొందించామని, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుతం అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దామని, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామని తెలిపారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన అన్ని డిక్లరేషన్ అమలు చేస్తామని, అమరవీర కుటుంబాలకు 250 గదుల ఇంటి స్థలం గౌరవ అభివృద్ధిని కూడా ఇస్తామని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ కొనియాడారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ త్వరలోనే కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. అసైన్డ్ పోడు భూములకు సంబంధించి త్వరలోనే పట్టాలు కూడా పంపిణీ చేస్తామని వివరించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల అవినీతిపై విచారణ జరిపిస్తామని తమిళసై స్పష్టమైతే చేశారు. మొత్తానికి గవర్నర్ తమిళసై 2 లక్షల రుణమాఫీ పైన కీలక ప్రకటన అయితే చేశారనమాట. అత్యంత త్వరలోనే కార్యాచరణ ఉండబోతుందంటూ. సో ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెనక్కి లేదు, పోయేది లేదు, అన్ని కూడా కట్టుబడి ఉన్నాం అనే విధంగా అయితే క్లియర్ గా ఒక కీలక ప్రకటన అయితే చేశారనమాట. అత్యంత త్వరలోనే 100 రోజుల్లో వీటిని అయితే